అయితే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఎవరైనా కస్టమర్‌ని అప్రోచ్ అవ్వాలి, ఎవరితోనన్నా మాట్లాడాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనంటే కొంతమంది ఏంటంటే సరిగ్గా మాట్లాడరు, సరిగ్గా అప్రోచ్ అవ్వరు. వే ఆఫ్ స్టైల్ గాని, బాడీ లాంగ్వేజ్ గాని, అప్రోచ్‌మెంట్ గాని ఏ విధంగా ఉండాలి? ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? మనం ఎనీ ప్రొఫెషన్‌లో సక్సెస్ కావాలంటే మనకు కొన్ని స్కిల్స్ కంపల్సరీ. యెస్. యువర్ స్కిల్స్ పేస్ యువర్ బిల్స్. ఖచ్చితంగా. అవునా కదా? యెస్. 100%. సో, మీకు ఎంత డబ్బొస్తదంటే మీ దగ్గర ఎంత స్కిల్ ఉంటే అంతే డబ్బొస్తది. అవునా కదా? అవును. సో, స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, స్కిల్స్ అనేది పెంచుకోవాలి మనం. ఓకే. స్కిల్ లేకపోతే మనం ఏ బిజినెస్‌లో కూడా మనం సక్సెస్ కాలేము. అవును. అండ్ బిజినెస్ అన్నప్పుడు దాంట్లో మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ ఉంటది. అవును. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ మనం ఏం నేర్చుకోవాలంటే హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఓకే. జనాలకి ఎలా రెస్పెక్ట్ ఇయ్యాలో తెలుసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్. హ్మ్. ఎందుకంటే ఒక మనిషి మన నుంచి ఏం కోరుకుంటాడు అంటే ఓన్లీ అండ్ ఓన్లీ ఒక్కటి కోరుకుంటాడు, రెస్పెక్ట్. హ్మ్. సో రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి అంటే హౌ టు మింగిల్ విత్ పీపుల్, ఎట్లా జనాలతో కలిసిపోవాలి, ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలన్నది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా లైఫ్లో నాకు చాలా హెల్ప్ అయింది ఇది నేర్చుకున్న తర్వాత. సో మనిషిని మనిషిగా ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని తేడా లేకుండా వాళ్ళతో ఎలా మనం మింగిల్ అయిపోవాలి, ఎలా వాళ్ళు మనతో మాట్లాడడానికి మనతో ఉండడానికి ఫ్రీ అయిపోవాలి. రిజర్వ్గా ఉండొద్దు, లేదా మనం కొంచెం బాస్ లాగా మెయింటైన్ చేసి మనం ఏదో పెద్ద లెవెల్లో ఉన్నాం దూరం పెట్టడం అట్లాంటివి కాకుండా అందరితో కలిసిపోయేటట్టు ఉండాలి జనాలు. ఓకే. సో జనాల్ని కలుపుకొని వెళ్ళేటట్టు, వాళ్ళేమన్నా మనకి ఏదైనా అన్నా కూడా దాన్ని మనసు మీద తీసుకోకుండా వాళ్ళతో కలిసి రిలేషన్ ఇంపార్టెంట్ అన్నట్టు ముందుకు వెళ్ళిపోవాలి. ఆ మైండ్ సెట్, ఆ స్కిల్ సెట్ రావాలి ఫస్ట్. అంటే రిలేషన్ బిల్డింగ్ స్కిల్స్ రావాలి. రిలేషన్ బిల్డ్ అవ్వాలంటే ఇక్కడ స్టార్టింగ్ ఏముంది దానికి పునాది అంటే రెస్పెక్ట్ ఇవ్వడం రావాలి. ఓకే. సో జనాలకి మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా వాళ్ళతో మలుచుకోవడం, అలా చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి మన బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కూర్చునేటప్పుడు మనం ఎదుటి వాళ్ళ ముందు ఎలా కూర్చుంటాం, కొందరు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు. అది ఎలాంటి సందర్భాల్లో కూర్చోవాలి, ఎలాంటి సందర్భాల్లో కూర్చోవద్దు. కొందరు ఏంటంటే ఇట్లా మూర్చుకొని ఇట్లా కూర్చుంటారు. అలా కాకుండా మనం ఎప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కానీ, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఏంటంటే సైట్ విజిటింగ్ టైంలో మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం తీసుకెళ్లేటప్పుడు, వాళ్ళకి సైట్ చూపించేటప్పుడు, వాళ్ళకంటే ముందు వెనక మనం నడిచేటప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ షో చేస్తున్నప్పుడు కానీ ఎలా షో చేయాలన్నది ఒక స్కిల్. అది బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాడీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, జనాలతో ఎట్లా కలిసిపోవాలో తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఒక స్కిల్ మనం ఏం పెంచుకోవాలంటే కమ్యూనికేషన్ పెంచుకోవాలి. ఓకే. అంటే మనం మాట్లాడుతున్న మంచిగా ఉంది, కానీ మనం మాట్లాడేది అవతల వ్యక్తికి ఎట్లా అర్థమవుతుంది, ఆయన దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు, అంటే ఈయనకి నేను ఎట్లా చెప్తే అర్థమవుతుంది అన్నది తెలుసుకో. అంటే కొంచెం పొలైట్గా మాట్లాడడం, అలా కొంచెం మెత్తగా అర్థమయ్యేటట్టు చెప్పడం. కొన్నిసార్లు మనం చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు విసిగిచ్చినా కూడా విసుకోకుండా, కోపం వచ్చి అప్పుడప్పుడు చిరాకిస్తుంది మనకి. చెప్పినా కూడా ఇది చెప్పిందే మళ్ళీ ఈయన క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు అనిపిస్తుంది. మనం విసుకోకుండా, చిరాకు పడకుండా వాళ్ళతో మనం అర్థమయ్యేటట్టు మాట్లాడడం నేర్చుకోవాలి. అర్థం కాదు, అర్థం. ఓకే. అర్థం అంటే ఆఫ్, అర్థం అంటే ఆఫే కదా. ఎస్. అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. అర్థం అంటే ఫుల్, అర్థం అంటే ఆఫ్. అర్థమయ్యేటట్టు కమ్యూనికేట్ చేయాలి. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం చెప్పాలనుకున్నప్పుడు అవతల వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి, అంటే ఏం చెప్తే అవతల వ్యక్తికి అర్థమవుతుంది. అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళ, చదువులేని వాళ్ళ, బాగా ఏజ్డ్ పీపులా, యంగ్స్టరా, చిన్న పిల్లల, ఎవరితో కమ్యూనికేషన్ చేసే విధానం అలా వేరే ఉంటుంది. అది నేర్చుకోవాలి. దాని తర్వాత వచ్చేసిందంటే మన అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నేను బలంగా ఏం నమ్ముతా అంటే జో దిక్తా హై వహీ బిక్తా హై. 100%. जो बार बार दिखता है वो बार बार बिकता है. यस. एंड जो दिखता है और जो बोलता है और जो सच बोलता है बार बार वही सबसे ज्यादा बिकता है. ఓకే. అంటే మనం కనబడాలి. మన డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్కి ఐడెంటిటీ ఏంది, ఈయన డాక్టర్ అని ఎట్లా గుర్తుపట్టగలుగుతారు మీరు? స్టెతస్కోప్ వేసుకుంటాడు, వైట్ కోట్ వేసుకుంటాడు. స్టెతస్కోప్ లేకపోయినా వైట్ ఒక సూట్ లాంటిది కానీ, లేదా వాళ్ళ యాప్రాన్ ఏదైనా వేసుకుంటే ఈయన డాక్టర్ అని మనం గుర్తుపట్టగలుగుతాం. అవునా కదా? డాక్టర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, పోలీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, లాయర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, ప్రతి ప్రొఫెషన్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది. మరి రియల్ ఎస్టేట్కి ఏంది? రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు ఓన్లీ ఖద్దరు వేయాలి, ఓన్లీ వైట్ అండ్ వైట్ వేయాలనుకుంటారు. నో, మీ దగ్గర కనీసం 2 వైట్ షర్ట్ ఉంటే సరిపోతుంది. పాయింట్లు ఎప్పుడు కూడా ఏంటంటే డార్క్ కలర్ ఉండాలి, షర్ట్ ఎప్పుడు లైట్ కలర్ ఉండాలి, సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి. రంగుల మొత్తం పూల చొక్కాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్ ఇది. ఓకే. ఇంకోటి ఏంటంటే గడ్డం అనేది చాలా ఇంపార్టెంట్. గడ్డం కానీ, మన మీసాలు కానీ, మన హెయిర్ కట్ కానీ మనకి సెట్ అయ్యేటట్టు ఉండాలి. చాలా మంది ఏమంటారు మొత్తం క్లీన్ చేసుకోవాలంటారు. నో నీడ్. ఇప్పుడు ట్రెండ్ మారింది, జనాలు కూడా అలవాటు పడింది. అందరు కూడా ఇప్పుడు హెయిర్ పెంచుతున్నారు, మీసాలు గడ్డాలు పెంచుతున్నారు, పెంచుకోవచ్చు. అది మీకు సెట్ అయ్యేటట్టు ఉండాలి. కొంచెం ప్రొఫెషనల్ లుక్ ఉండాలి, ప్రొఫెషనల్ లుక్లో ఉండాలి. దాని తర్వాత వచ్చేసిందంటే మనం హైజీన్గా ఉండాలి.
అంటే మన గోర్లు కట్ చేసుకోవడం దగ్గర నుంచి, మన హెయిర్ కట్ చేసుకోవడం దగ్గర నుంచి, మనం మాట్లాడేటప్పుడు వచ్చే స్మెల్ దగ్గర నుంచి ప్రతి దాని మీద వర్క్ చేయాలి. మనం ఏమనుకుంటాం తెలుసా, ఇవన్నీ చిన్న చిన్నవి, ఏమైతే చిన్న చిన్నవి, ఇవి ఎవరు చూస్తాడులే అనుకుంటాం. చిన్న చిన్నవే చాలా ఇంపార్టెంట్. ఒక సముద్రం లోపల పడవ వెళ్తుంది అనుకోండి, దానికి చిన్న హోల్ పడితే చాలా మొత్తం మునిగిపోవడానికి. అట్లా మన బిజినెస్ లో కూడా చాలా చిన్న చిన్న పాయింట్స్ ఏవి, చిన్న చిన్నవే చాలా ఇంపార్టెంట్. నేను నా లైఫ్ లో ఎప్పుడైతే షేవ్ చేయడం ఇంపార్టెంట్ అని తెలిసిందో అప్పటి నుంచి, నా గతంలో కొన్ని వీడియోస్ కూడా చేసినాను, దాంట్లో కూడా నాకు తెలిసేదో కొన్ని షేవ్ ఉంటుంది. అప్పుడు నాకు తెలియదు, ఆ మెచ్యూరిటీ లేదు అప్పుడు. కానీ ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నా షేవ్ కానీ, నా డ్రెస్సింగ్ కానీ, నేను అప్పుడు తెలియనప్పుడు నేను బ్లెజర్ లేకుండా కూడా చాలా వీడియోస్ చేసిన. కానీ ఆ తర్వాత బ్లెజర్ వేసుకునే చేయాలని డిసైడ్ అయినా. ఇంతకుముందు ఇన్షర్ట్ వేసేవాడిని. ఇన్షర్ట్ అంటే నాకు చిట్ట చిరాకు. ఓన్లీ టీ షర్ట్లు, జీన్స్ వేసుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరగడం అంటే నాకు ఇంట్రెస్ట్. కానీ నాకు నచ్చదు కంపల్సరీ ఫార్మల్ వేసుకోవాలంటే నచ్చదు. కానీ ఫార్మల్ వేసుకోవడం అలవాటు చేసిన. వాచ్ పెట్టుకోవాలంటే నచ్చదు, కానీ నచ్చకపోయినా వేసుకోవాలి. హెయిర్ కట్ చిన్నగా అస్సలు నచ్చదు, కానీ నచ్చకపోయినా చేసుకోవడం మొదలుపెట్టిన. సో అట్లా ఒక్కొక్కటి మనం మన ఎదుగుదలకి ఏవైతే అవసరమో దాన్ని అలవర్చుకోవాలి, ఏవైతే అవసరం లేదో దాన్ని కట్ చేస్తూ రావాలి. అవును. తర్వాత వచ్చేసిందంటే రెగ్యులర్గా కొన్ని ఆడియోస్, వీడియోస్, ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలి. మనలో చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఓకే. డబ్బులు వస్తే ఏం చేస్తారంటే ఒక బైక్ కొంటా అంటారు, ఒక కారు కొంటా అంటారు, ఒక ఇల్లు కొంటా అంటారు, ఇది చేస్తా అది చేస్తా అంటారు. అవునా కదా? కానీ నేనేం చెప్తా అంటే, ఫస్ట్ నీ దగ్గర డబ్బులు ఉంటే, నెలకి సంపాదించేది 20,000 30,000 ఉన్నావు, కానీ లక్షకి వెళ్ళాలన్నప్పుడు నువ్వు ఫస్ట్ సంపాదించి ఎస్ఐపీలు చేయడమో ఇన్వెస్ట్మెంట్ చేయడమో చేయొద్దు. ఫస్ట్ మీకు వచ్చే శాలరీలో నుంచి, మీకు వచ్చే అమౌంట్లో నుంచి మీరు నెక్స్ట్ లెవెల్లో గ్రోత్ అవ్వాలంటే ఆ గ్రోత్కి కావాల్సిన స్కిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే. మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదంటే అంటే ఎట్లా మంచి బట్టలు వేసుకోవడం కానీ, మంచి గుడ్ లుకింగ్ అనిపించడం కానీ, దాని తర్వాత వచ్చేసి మీ నాలెడ్జ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మీటింగ్స్కి, సెమినార్స్కి, ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా మందికి ఏంటంటే, అన్న 10,000 ఖర్చు పెట్టాలా, 20,000 ఖర్చు పెట్టాలా, 50,000 ఖర్చు పెట్టాలనుకుంటారు. అట్లే ఎప్పుడు మనం చేయదు. ఎందుకంటే మీ మీద మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వడ్డీ చక్రవడ్డీ కలిపి రిటర్న్ వస్తుంది. అండ్ ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ తర్వాత అది రిటర్న్సే, ఇంకా అది కంటిన్యూస్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తూనే ఉంటుంది. సో ఆ స్కిల్ మనం పెంచుకోవాలి. ఇనిషియల్గా వచ్చినప్పుడు నాకు మాట్లాడడం రాదు, నాకు అన్ని సోషల్ స్కిల్స్ లేవు, నాకు కెమెరా ఫేస్ చేయాలంటే చాలా భయం ఉంది. బట్ ఇది చేయడం వల్ల నా లైఫ్లో నేను వెనకబడిపోతా. సో ఒక్కొక్క ఫియర్ ఏముంది నాకు, ఒక్కొక్క ఛాలెంజ్ ఏముంది, దాన్ని ఓవర్కమ్ చేస్తూ నా స్కిల్ సెట్ని పెంచుకున్నాను. అంటే మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్ ఉండాలి, సెల్లింగ్ స్కిల్స్ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్గా 2 స్కిల్స్ చెప్తా, ఫ్రీగా ఎవరికి చెప్పా, ఇప్పటివరకు చెప్పలే, మీకు చెప్తాను. ఓకే. ఆ 2 స్కిల్ ఏంటంటే, నువ్వు బిజినెస్లో ఎనీ బిజినెస్ 2 స్కిల్ మీ దగ్గర ఉన్నాయా రాసి పెట్టుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ఈ స్కిల్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వడం కష్టం. ఓకే. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ సెల్లింగ్ స్కిల్స్ ఉండాలి. ఏముండాలి? సెల్లింగ్ స్కిల్స్. అమ్మడం అనేది రావాలి. ఏ ప్రొఫెషన్ అని ఉండండి మీరు, అమ్మడం అనేది మీకు రావాలి. సెకండ్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే బిల్డింగ్. ఏముండాలి? బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే పీపుల్ బిల్డింగ్ కావచ్చు, టీమ్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బిల్డింగ్ స్కిల్స్ అంటే జనాలని కలుపుకోవడం, జనాలతో ఉండడం, జనాలు మనల్ని అప్రోచ్ అవ్వాలి, మనతో ఉండాలి, మనతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలంటే ఆ రిలేషన్ బిల్డింగ్, వాళ్ళు మనతో ఉండడానికి పీపుల్ బిల్డింగ్ స్కిల్ అనేది నేర్చుకోవాలి, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ నేర్చుకోవాలి. ఈ 2 స్కిల్స్ మీ దగ్గర ఉంటే యు ఆర్ ద అన్స్టాపబుల్ ఇంటూ రియల్ ఎస్టేట్. సో అద్భుతంగా సంపాదించవచ్చు. ఆన్ ద కెమెరా నేను కొన్ని ప్రోటోకాల్ ప్రకారం చెప్పలేను, ఇంకా దీంట్లో కూడా మీకు చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ప్రాక్టికల్గా మేము చేసి వచ్చినాం కాబట్టి ఆ స్కిల్ కనుక మీరు నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే యూ కెన్ క్రియేట్ వండర్స్. 6 నెలల తర్వాత వీడు వాడేనా అనాలి జనాలు, అట్లా మీరు తయారవుతారు. సూపర్ బ్రదర్. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు రియల్ ఎస్టేట్లో? 7 years అయింది. 7 years. 2018 ఎండింగ్లో వచ్చిన, 19 నుంచి రియల్ ఎస్టేట్. ఎవరు సజెస్ట్ చేశారు మీరు రియల్ ఎస్టేట్లోకి రావాలని? మా మెంటర్, ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్ లాగా ఆయన. డ్యూ టు కొన్ని ప్రోటోకాల్స్, ఆయన పేరు నేను ఎక్కడ చెప్పలేదు, ఆయన ఎప్పుడు నా వెల్ విషరే. దానికి ముందు ఏం పని చేసేవారు? దానికి ముందు నేను ఒక ఫంక్షన్ హాల్స్లో వెయిటర్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. డే టైంలో కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో వెయిటర్గా వర్క్ చేసేవాడిని. అంటే స్కూల్ లెవెల్ నుంచి ఉన్నప్పుడే చేస్తుండే అట్లా. సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫాదర్ వచ్చేసి ఇసుక లారీ లేబర్ బిజినెస్ చేస్తుండే, అంటే ఇసుక లారీ లేబర్గా వర్క్ చేస్తుండే. మదర్ వచ్చేసి స్కూల్లో ఆయాగా పనిచేస్తుండే. సో స్కూల్లో ఆయాగా పనిచేస్తుండే. ఈవినింగ్ వచ్చిన తర్వాత 5 o'clock నుంచి నైట్ 10 level వరకు రోడ్ల మీద జొన్న రొట్టెలు చేసి అమ్ముతుండే. సో జొన్న రొట్టెలు చేసి అమ్ముతున్నప్పటి నుంచి అంటే నేను ఆ కష్టాలు అవి చూసిన కాబట్టి అక్కడ నుంచి నేను కూడా నా ఏదైనా పార్ట్ టైంగా చేస్తే నాకు కూడా ఒక ఇన్కమ్ ఉంటుంది అన్నట్టు వెయిటర్గా స్టార్ట్ చేసిన ఫంక్షన్ హాల్స్లో. మెహదీపట్నం బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తోలి చౌకీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్ హాల్స్లో ఒక వెయిటర్గా వర్క్ చేసిన. 2012 నుంచి 2019 వరకు 7 years దాదాపుగా నేను అక్కడే చేసిన. మొత్తం డే టైంలో స్కూల్కి వెళ్ళడం, ఈవినింగ్ టైంలో వెయిటర్గా చేయడం.
అట్లా స్కూల్ అయిపోయింది. నా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అట్లా చేస్తుండే. సో ఈ కష్టాలన్నీ భరిస్తూ ఇంకా రియల్ ఎస్టేట్ అయితే బెటర్ అన్నట్టుగా దీనికి Yes. వచ్చారు. ఆ తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వచ్చిన. వేరే ఒక MLM బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేసిన. ఆ బిజినెస్ చేసిన తర్వాత అప్పుడు నాకు మార్కెటింగ్ మీద, బయట ఉన్న సొసైటీ ఎలా ఉంది, ఏం పనులు చేస్తే మనం డబ్బు సంపాదించవచ్చు, ఏం పనులు చేస్తే మనం గ్రోత్ అవ్వచ్చు, సో వీటి మీద ఒక అవేర్నెస్ వచ్చింది. తర్వాత ఒక 1 fine day ఆ కంపెనీ కూడా మొత్తం లాస్, ఆగిపోయింది. కంపెనీ అనేది క్లోజ్ అయిపోయింది. ఆ కంపెనీ క్లోజ్ అయిపోయిన తర్వాత అగైన్ నాకైతే ఫస్ట్ నుంచి ఉన్న ఇన్కమ్ ఏంది, వెయిటర్గా వర్క్ చేస్తున్నాను. అవును. సో వెయిటర్గా ఇన్కమ్ ఉంది కదా అని అది నడిపిస్తున్నా. ఆ తర్వాత నేను అట్లా